గైస్ రైట్ నా అయితే మనం డే 1 అయితే రెస్ట్ తీసేసుకొని ఇప్పుడైతే లోకల్ మార్కెట్స్కి అయితే మనం ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ అయితే మనం పోయేది హాల్ ఆఫ్ ఫేమ్. ఇక్కడ మేమున్న స్టే నుంచి అయితే అరౌండ్ 5 కిలోమీటర్స్ అని చూపెడుతుంది. చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. అమ్మయ్య, ఇది రేజర్ పెట్టుకుంటే మనం మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. వావ్, జర్నీ అయితే స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న డైజెస్ ఇది అయిపోయిన 1 డే మనకు హిమాలయన్ మండిచ్చిళ్ళు. ఇది ఈ గేర్లు సరిగా పడతలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి చెప్పినా నేను, అరే నాయన బాబు ఈ గేర్లు చాలా హార్డ్ ఉన్నాయరా అంటే, లేదు బాగానే ఉంది, ఇక్కడ ఎట్లే ఉంటాయి బండ్లు, ఇంకా బాగుంది అని చెప్పిండు. సో ఫస్ట్ అయితే మనం ఆల్ ఆఫ్ ఫేమ్కి వెళ్తున్నాం. మీరు అక్కడ కొండలు చూస్తున్నారు కదా, సూపర్ సూపర్ సూపర్. ఈ రోడ్స్ మధ్యలో ఆ కొండలు. నేను కూడా ఎక్కువ పూర్తిగా బైక్ మీద కెమెరా పెట్టుకొని వెళ్ళాలనుకోవట్లేదు. ఎక్కడైతే నీకు మంచిగా లొకేషన్స్ కనిపిస్తాయో నేను ఇది ఆన్ చేస్తున్నా. ఇంకోటి ఏం చేసిన అంటే, మన డీజే మైక్ ఉంది కదా, ఆ హెల్మెట్ లోపల పెట్టేసి స్టిక్కర్ వేసేసిన. కాకపోతే ఎంతవరకు సౌండ్ వస్తుందో ఏందో అనేది ఏం తెలీదు. మంచిగానే సౌండ్ వస్తే బెటర్. ఇంకా మనం కూడా బెటర్గా అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక్కటే కారణం ఏంటంటే, ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఉన్న ఫీలింగ్ తర్వాత ఉండదు. అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నేను అంత ఎంతూసియాస్టిక్గా ఆ సెకండ్కి నేను ఏం ఆలోచిస్తున్నా అనేది నాకు గుర్తుకు రాదు. ఎవరికైనా ఎలా గుర్తుకొస్తాను చెప్పండి. వావ్, బ్యూటిఫుల్. లడక్ అంటేనే ఐస్ డెజర్ట్, స్నో డెజర్ట్. చూడండి, మొత్తం ఇసుక. ఇంకెన్ని కిలోమీటర్లు అనేది మనం చెక్ చేసుకోవాలి. నా డీజే బ్యాటరీ అనేది 80% ఉంది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇప్పుడైతే నేను చెక్ చేసుకుంటున్నా. అతను ఇచ్చింది ఇంత ఎన్ని కిలోమీటర్స్ ఉంది అంటే దగ్గరకు వచ్చేసినాం. 400 డేటా నాకు తెలిసి అదే అనుకుంటా. శాంతి స్వరూప్ ఆల్ ఆఫ్ ఫేమ్ అని ఉంది. ఇట్లా వెళ్ళేసి అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ నుంచి అటు వెళ్ళిపోవాలా. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం హాల్ ఆఫ్ ఫేమ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ బైక్ లీడ పెట్టాను, ఏం తెలియదు నాకైతే. కూడా అక్కడ ఏముంటుందో కూడా తెలియదు. ఇదే హాల్ ఆఫ్ ఫేమ్. నేను వచ్చిన యాక్చువల్లీ ఈ రూట్కి వచ్చిన అంటే మన తెలుగు ఫ్రెండ్స్దే వాళ్ళు బైక్స్ ఇక్కడ పార్సల్ ఇచ్చుకున్నారు అనమాట. ఇక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ పార్కింగ్ అని ఉన్నది. ఇదే అమ్మ వాళ్ళు అడుగుతున్నారు. ఇక అందులో లేనో పెట్టుకోవాలి. ఇక హాల్ ఆఫ్ ఫేమ్కి వచ్చినాం కానీ ఇక్కడ ఏముంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం తెలియదు. అక్కడ లోపలికి వెళ్ళినాక చూపెడతా. ఇక్కడ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలో, లైక్ ఎంట్రన్స్ టికెట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రెగ్యులర్గా చెక్ చేసేసుకొని అయితే మనం అయితే హాల్ ఆఫ్ ఫేమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ నాకు తెలిసి ఆర్మీ రిలేటెడ్ థింగ్ అనుకుంటున్నా. హాల్ ఆఫ్ ఫేమ్ అనుకుంటే లైక్ 125 రూపీస్ టికెట్. నేను కార్డు మర్చిపోయినా. వీళ్ళు ఓన్లీ కార్డు యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ స్కాన్ మీ అని పెట్టిళ్ళు మరి వీళ్ళు. సో ఇట్స్ ఫైన్. అంటే నాకు ఒక అతను హెల్ప్ చేశాడు. తనకి క్యాష్ పే చేసిన. నౌ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద హాల్ ఆఫ్ ఫేమ్. ది హాల్ ఆఫ్ ఫేమ్ సూపర్ నైట్ మోడ్ అయితే పెట్టేసిన. అప్పుడు ఇంటికి కనిపిస్తుంది. టిబెటియన్ బుద్ధిస్ట్, లడక్ మెల్టింగ్ ఆఫ్ డెమోగ్రఫ్స్, లడక్ ల్యాండ్ ఆఫ్ హై పాసెస్, మింగ్లా, కార్దుంగ్లా అన్ని లాలే ఉంటాయి. రీచింగ్లా ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా ఉంటుందట. పిట్రూ స్కేల్స్ ఆఫ్ ల్యాండ్స్. న్యాయ ప్రపోజల్ గురించి రాసింది. ఇక్కడ ఫెస్టివల్స్ గురించి లేచారట. మాత్ 4 ఫెస్టివల్స్ అన్నీ జస్ట్ ఓహో ఈస్ట్ లడక్ వాళ్ళు ఇట్లుంటారట. బాగున్నాయి కదా ఇల్లు బొమ్మలు. వెస్ట్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది కావచ్చు ఇక్కడ, అందుకోసం వీళ్ళు ఇట్లున్నారు. మైండ్ యువర్ హెడ్. క్రొనాలజికల్ ఈవెంట్స్ ఇక్కడ యాక్చువల్గా ఉన్నారు. 1st century Ladakh was a part of Kashima Empire. 2nd century Buddhism was first established in Ladakh. 800 Ladakh was set. సో ఇదంతా నేను ఒక ఫోటో తీసేసి మీకు పెట్టేస్తాను. చూడండి
24 పెట్టలేదు, ఎందుకంటే 2024లో మనం దీన్ని ఏం చేసామంటే సపరేట్గా యూనియన్ టెరిటరీ చేసినాం. ఇది పెట్టలేదు వీళ్ళు, క్రొనలాజికల్ ఈవెంట్స్ పెట్టలేదు. సో ఇక్కడ కూడా మనం అప్డేటెడ్లో ఉన్నాం. పరమచక్ర, వీళ్ళందరూ పరమచక్ర. కెప్టెన్ విక్రమ్ బత్రా, నెక్స్ట్ సంజయ్ కుమార్, యుగేందర్ సింగ్, కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ శతనం సింగ్, మెషిన్ గన్ MG1A with mount, country of origin Germany. Next, Pakistan rocket launcher at captured during the Kargil war. Chinese weapons and equipment captured by Indian Army during 1962 war. Pakistan weapons captured during the 1947 operation. చిన్న తుపాకులు ఇక్కడ ఉంది. ఇక్కడ మహావీర చక్ర. 1947 ఇండో-పాక్ వార్, ఇవన్నీ మనకు ఆపరేషన్స్ జరిగినాయి. నెక్స్ట్ ఇక్కడ 1962 సినో ఇండియన్ వార్, తర్వాత ఇండో-పాక్ వార్, 1965 ఇండో-పాక్ వార్. ఇక్కడ ఇవన్నీ పెట్టిల్లు అనమాట. ఇక్కడ మళ్ళీ 1971 పాక్ వార్, మాన్స్టర్స్ ఆఫ్ యాక్షన్స్. ఇది హాల్ ఆఫ్ ఫేమ్ లో మొత్తం ఏంటంటే యాక్చువల్గా సమ్మరీ ఏంటంటే ఇక్కడ మనకు ఆర్మీ రిలేటెడ్ థింగ్స్ లైక్ మన కార్గిల్ వార్, లైక్ ఇండో పాక్ వార్, లైక్ హిస్టరీ ఆఫ్ లడక్, ఇవన్నీ మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. బ్యూటిఫుల్ ఉంది కదా ఇక్కడ ప్లేస్. ఎండ కొడుతుంది, మనం కూడా వెళ్ళిపోదాం. చూడండి సైడ్ ల్యాండ్స్కేప్ చూడండి ఒకసారి. సూపర్ అంటే సూపర్. లైట్ వెళ్ళిపోతుంది, అనిపిస్తుందా? వావ్, ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి. ఇక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ అయితే చూసేసుకొని మనం అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ యాక్చువల్ ఏంటంటే మొత్తం టోటల్ ఆర్మీ రిలేటెడ్ ఏరియా కాబట్టి ఫోన్స్ కానీ ఏమి కానీ ఇక్కడ మనకు లోడ్ ఏం లేదు ఫొటోస్. సో అదనమాట సంగతి. సో లెట్స్ గో టు అదర్ ప్లేస్. బాయ్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది. వావ్, ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయట. ఇది జుజిబి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉంటుంది కదా సిక్కులది. సో ఇది ప్లేస్, ఇది చాలా మంది ఉన్నారు ఇక్కడ. చూసి ముందు చెప్పేసి మనం అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. వేసుకొని ఇస్తలేరు ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. ఎండ కొడుతుంది. సో మనమైతే మ్యాగ్నెటిక్ హిల్కి అయితే వచ్చేసాం. ఇది మ్యాగ్నెటిక్ హిల్ ఇక్కడ ఏముంటుందో కూడా నాకు తెలియదు. సో ఇది ఒక మంచి లొకేషన్ అని చెప్తున్నారు. సో ఇదే మ్యాగ్నెటిక్ హిల్. అందరూ ఆగేసి రోడ్డు మీద ఉండేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు. మరి ఇక్కడ ఒకటి ఏవిటీ అది ఉంది కదా, జిప్ లైన్ అది ఒకటి ఉంది. ఆ పాటు నాకు ఏం కనిపిస్తున్నావు. మనం వాళ్ళని అడుగుదాం ఎవరినైనా ఇక్కడ మ్యాగ్నెటిక్ హిల్ ఏంది, ఇదేంటిది అనేసి ఒకసారి మనం తెలుసుకుంటే మనకు కూడా బాగుంటుంది. సో నేను మాత్రం క్యారీ చేస్తున్నా నా వాటర్ బాటిల్, కొద్దిగా ప్రోటీన్ బార్స్, అవి ఇవైతే నేను చెక్ చేసుకొని మధ్యలో తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాము కదా, అక్కడ మన సిక్ వాళ్ళ టెంపుల్, అక్కడ నేను మంచిగా అయితే లంచ్ అయితే చేసేస్తున్నా. సో నా మధ్యాహ్నం వ్యూ పాయింట్ కూడా అయిపోయింది. వ్యూ పాయింట్ అంతే, నాకు తెలిసి ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటంటే సంగం పాయింట్కి వెళ్తే మనకైతే అక్కడ మన దురేందర్ది అయితే మనం అయితే అక్కడ చూసుకోవచ్చు. కానీ నేను వాళ్ళకి ఇచ్చేసి వ్యూస్ అయితే బాగుంది ఇక్కడ అనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. హిల్స్ ఈ హిల్స్ని చూస్తే వేరే లెవెల్ ఉన్నాయి. హిల్స్ అనిపిస్తుంది కదా మనకు. ఆల్టిట్యూడ్ ఆఫ్ 1123 feet. సో ఇక్కడైతే మనం ఉన్నాం, కనిపిస్తుంది కదా. సో అక్కడ పెద్ద బోర్డు ఉంది ఇంకోటి, అది కూడా చూపెడతాం మీకు. అక్కడ ఎల్లో కలర్ బోర్డు ఉంది కదా, అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం అక్కడ ఒక ఫోటో తీసుకొని మ్యాగ్నెటిక్ హిల్ నుంచి అందరూ ఇంగ్లీష్లో ఉన్నది తీసుకుంటారు, మనం హిందీలో ఉన్నది తీసుకుందాం. సో అది బెటర్ కదా, రద్దీ లేని ప్లేస్లో తీసుకోవడం అంటే ఇట్స్ ఫైన్, వాట్ ఎవర్. ఇప్పుడైతే మనం అయితే సంగం వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. వ్యూ పాయింట్లో ఇక్కడ దురంధర్ మూవీ జరిగింది కదా, దురంధర్ మూవీ జరిగింది ఇక్కడే అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ ల్యాండ్స్కేప్స్ అన్నీ. మన సాంగ్ ఉంటుంది కదా, గెహరా సాంగ్ ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ నుంచి అయితే వాళ్ళు ఈ మూవీని అయితే స్టార్ట్ చేశారు. ఈ వ్యూ పాయింట్ కోసం అయితే నేను లైక్ లే నుంచి అయితే మనకు 30 to 35 kilometers 30 kilometers అరౌండ్ ఉంటుంది. సో అది నేను ట్రావెల్ చేసేసి నేనైతే వచ్చేసాను అదే అన్నమాట. సో ఫస్ట్ లే నుంచి అయితే నేను హాల్ ఆఫ్ ఫేమ్స్కి వచ్చిన. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే జస్ట్ అది ఆర్మీ రిలేటెడ్ వాళ్ళది అనమాట. ఆర్మీ రిలేటెడ్ అంటే
మనకు వార్స్ జరిగినాయి, చైనాతో జరిగిన వార్స్, ఇండో పాక్ జరిగిన వార్స్, అవన్నీ గురించి వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చొని ఉన్నాయి. సో హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి నెక్స్ట్ అక్కడ మనకు సిక్ వాళ్ళది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళేసి నేను లంచ్ చేశాను. ఓకే, లంచ్ అయిపోయింది, కరెక్ట్ టైంకి లంచ్ అయిపోయింది. దాని తర్వాత నేను ఎక్కడికి వచ్చేసాను అంటే మ్యాగ్నెటిక్ హిల్కి వచ్చాను. మ్యాగ్నెటిక్ హిల్కి ఏంటంటే అక్కడ మనకు ఒకటి ఉంటుంది, ఏంటిదంటే ఆ మ్యాగ్నెటిక్ హిల్ 11,152 122 ఫీట్ పైన ఉంది ఎబో ద సీ లెవెల్ అనేసి. అక్కడ మనకు ఒకటి పెద్ద బోర్డు ఉంటుంది అనమాట. సో అక్కడికి వచ్చేసి అక్కడ ఒక ఫోటో తీసేసుకొని కొద్దిగా అడిగి తీసుకొని నెక్స్ట్ సంగం వ్యూ పాయింట్కి వచ్చేసాను. ఈ సంగం వ్యూ పాయింట్లోకి ఇక్కడ నుంచి అయితేనే వ్యూ అనేది మనకు ప్రాపర్గా కనిపిస్తుంది. సో కిందికి వెళ్ళాలా వద్దా అనేది నేను చెక్ చేస్తాను. సో మనకు చేసే పని ఏం లేదు కాబట్టి ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. కిందికి వెళ్ళి కూడా నేను కొన్ని అయితే క్యాప్చర్ చేయడానికి అయితే నేనైతే ప్రయత్నం చేద్దాం అనేసి చూస్తున్నాను. సో అదనమాట, మనం డే 1లో లేలో ఏమేమి చూసామంటే ఇది. సో అరౌండ్ నేను 10:30కి అయితే బయలుదేరాను. సో నిన్న డే మొత్తం ప్రాపర్గా అక్లిమటైజ్ అయింది. ఇది ఇబ్బంది అయింది ఫస్ట్ డే, బట్ ఈ రోజు అయితే ప్రాపర్గా ఉంది. వాటర్ తాగుతున్నాను, ప్రోటీన్ బార్స్ తీసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ తీసుకుంటున్నాను కాబట్టి లైక్ ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్కి అయితే అక్కడున్న వ్యూ పాయింట్కి అయితే మనం అయితే వెళ్దాం. లెట్స్ గో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్. సింధు ఇంకొక నది అట ఏదో ఉంది, జవహర్ నది ఏదో అన్నాడు. వరల్డ్స్ హైయెస్ట్ రాఫ్టింగ్ పాయింట్కి అయితే మనం వచ్చేసినాం. సో ఇదే అనమాట సంగం పాయింట్. ఇది బుకింగ్ కౌంటర్ ఫర్ రాఫ్టింగ్. చూద్దాం ఇక్కడ ఎంత ఉన్నాయో. రాఫ్టింగ్ లిస్ట్ అట 40 to 50 రూపీస్ అయితే 1000 రూపీస్, ఇంకోటి 2000 అట. ఈ పేర్లు అంతా డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. చిల్లింగ్ జన్సాగర్ 28 కిలోమీటర్ 2900 అట. అమ్మో, ఇవి చాలా ఉన్నాయి. వీడియో అండ్ ఫొటోస్కి వీళ్ళు కూడా ఎంత కాస్ట్ చేస్తున్నారు చూడండి. మనం చేసుకుంటాం. మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ కలిసిపోతున్నాయి కదా, ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్, కరెక్ట్ ఆ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడైతే 2 పాయింట్స్కి వచ్చినాం. ఇది సంగం నగర్కి. ఇటు చూస్తేనేమో బ్లూ కలర్ కనిపిస్తున్నాయా, ఇటు సైడ్ చూస్తేనేమో మనకు బ్రౌన్ కలర్ ఉన్నాయి. ఈ టూ లేక్స్ అనమాట. ఫ్లో ఎక్కువ ఉంది బ్రౌన్ కలర్ది. సో రివర్ రాఫ్టింగ్ ఏం చేయలేము, నార్మలే కదా, కాస్ట్లీ ఉంది. మళ్ళీ ఈ ప్లేస్ మనం చేయాలంటే చాలా కష్టం. సో అందుకోసం చేయట్లేదు. కొన్ని ఫొటోస్ తీసుకుందాం, ఇంకా రోడ్ మీద కొన్ని నడుచుకునేటివి పోయి తీసుకుందాం వెళ్ళేటప్పుడు. కొన్ని వి విల్ మేక్ థింగ్స్ గుడ్ అండ్ హ్యాపీయర్. గైస్ ఇప్పుడు అయితే గైస్ ఇప్పుడైతే మనం అయితే మ్యాగ్నెటిక్ హిల్లో ఉన్నాం. మ్యాగ్నెటిక్ హిల్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం న్యూట్రల్ వేసినా కూడా బండి రివర్స్ వెళ్తుందట. ఒకసారి మనం కూడా టెస్ట్ చేద్దాం. ఆ ఇల్యూషన్ అనేది మనకు అవుతుందట. సో నేను ఇప్పుడు మీకు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మీకు మొబైల్ నుంచి చూపెడతాను. సో ఇప్పుడు నా స్టాండ్ అయితే తీసేసిన, నేను బ్యాగ్ కూడా వేసేసుకుంటున్నా, హెల్మెట్ ముంగర పెట్టిన. సో నిజంగా అవుతుందా లేదా అనేది మనం చెక్ చేస్తా. ఎట్లా చెక్ చేస్తా అంటే మీకు చూపెడతా. నేను మొబైల్లో వీడియో తీస్తున్నా. ఇక్కడ మీకు షాడో అనిపిస్తుంది చూడండి. ఇంకకైతే పోతుంది బండి, నేనేం చేయట్లే. అటు ఎత్తుంది, యాక్చువల్గా ఎత్తుంది. అమ్మో, బండి వెనకకి వెళ్తుంది. ఇల్యూషన్ కనిపిస్తుందా చూడండి, మళ్ళీ చూడండి, కనిపిస్తుందా లేదా అనేది మీకు చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి షాడో ఉంది, బైక్ షాడో ఉంది. 0.5 పెడుతున్నాను. చూడండి, నా 2 చేతులు ఇక్కడనే ఉన్నాయి, ఇంకా తిరుగుతుంది. ఓ బైక్ కింద పడుతుంది. చూడండి, ఇంకకి వెళ్తుంది బండికి. ఒక్క నిమిషం ఆగండి, ఇది స్టాండ్ తీసే ఉంది.
స్టాండ్ తీసే ఉంది, వెళ్తుందా బండి బైక్. 2 స్క్రీన్స్ ఒకదిలా కనిపిస్తలేదు చూడు, వెనక్కి వెళ్తుంది. ఆ ఇల్యూషన్ అని ఉంది, మరి ఇది అదేనో కాదో అని నాకైతే తెలియదు. ఓకే ఫైన్, ఇక్కడ ఉన్నది మాత్రం చెప్తున్నా, ఒక ఇల్యూషన్ ఉంటుంది అనేసి. ఇటు కిందికి ఉంది, ఇప్పుడు మీరు ఆపోజిట్ చూసిల్లు అనుకో, అటు సైడ్ కిందికి ఉంది, ఇటు డౌన్ ఉంది, ఇటు హైట్ ఉంది. ఇప్పుడు అయినా కూడా బైక్ వెనకకి వెళ్ళిపోతుంది. ఇటు కూడా ఇటు వస్తుంది, హెయిర్ ఎటు తిరుగుతుంది, ఫ్రెండ్ గార్డెన్ కూడా ఇటు వస్తుంది, ఇటే వస్తుంది, ఇటు కిందికి ఉంది. కాకపోతే ఏంటంటే ఇటు ముందు ఇటు హైట్ ఉంది, ఇటు స్లోప్ డౌన్ ఉంది. చూడండి మీకే కనిపిస్తుంది. శాంతి స్తూప్కి అయితే వచ్చినాం. వామ్మో, ఈ ట్రాఫిక్ చూడండి ఎట్లుందో, ఫుల్ ట్రాఫిక్. అంటే పైకి కిందికి పోవడం చాలా కష్టం అయిపోతుంది కాబట్టి అన్ని వెహికల్సే అనిపిస్తున్నాయి కదా. అమ్మ, బైక్ అయితే నేను అక్కడ పెట్టేసిన, మధ్యలో పెట్టేసిన, ఏమవుతుందో మనకు తెలియదు. సో విల్ గో ఫ్రమ్ హియర్. అడుగులు వేసుకుంటూ, ఇందులో ఛార్జింగ్ లేదు, అందులో ఛార్జింగ్ లేదు, మైక్లో ఛార్జింగ్ లేదు, మన కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు. సో మెల్లగా అయితే వెళ్ళిపోదాం. రష్ బాగుంది. ఓ శాంతి స్తూప్ దేని గురించో కూడా నాకు తెలియదు. అక్కడ పోయినాక రాసి ఉంటుంది కదా, చదువుదాం మనం. ఫస్ట్ చూసేది కాదు, చదవాలి. సో చాలామంది ఉన్నారు. అమ్మో, ఇక్కడ నుంచి లే సిటీ మొత్తం కనిపిస్తుంది. అయిపోయిందా? సూపర్. ఇంతకుముందు కనిపించలేదు కదా మన తెలుగు వాళ్ళు మళ్ళీ కనిపించాలి అనమాట. ఓకే, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు తొందరనే అయిపోయింది. వాళ్ళకి వ్యూ పాయింట్ చెప్పిన, కిందికి వెళ్ళకని చెప్పిన, ఎందుకంటే వాళ్ళు స్కూటీ మీద వస్తున్నారు కాబట్టి నేను రికమెండ్ చేయలేదు. సో మీరు వ్యూ పాయింట్ చూసుకొని వెళ్ళిపోండి అని చెప్పిన. వాడు బ్లాగర్ అంటున్నాను, బ్లాగర్ పట్టుకొని బ్లాగర్ అంటారు ఏంద్రా. సో లెట్స్ గో టు శాంతి స్తూప్. 50 రూపీస్ అని చెప్తా టికెట్, ఓన్లీ క్యాష్ అట. ఇక్కడ అందరు ఇస్తే మనకు ఈ టోకెన్ ఇచ్చింది, 50 రూపాయల టోకెన్ ఇచ్చింది. శాంతి స్తూప్ ఏముంటుందో కూడా తెలియదు. ఫస్ట్ మనం పైకి వెళ్ళుడుతోనే బ్యాటరీ చేంజ్ చేయాలి. ఇందులో ఓన్లీ 9% ఉంది. ఫస్ట్ పైకి వెళ్ళుడుతోనే. ఇంకోటి ఏంటంటే నా చేతులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి చూడండి, నా చేతులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, పెరుగులు కూడా పలిగిపోయినాయి. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్స్ అవన్నీ వాడుతున్నా కానీ అయినా కూడా తప్పట్లేదు. ఏం చేస్తాం గాయస్, ఏం చేస్తాం చెప్పు. పైకి వెళ్ళాలి. ఆ బండి కూడా ఎక్కడనే పెట్టేసిన. ఇప్పుడు పక్క వాష్రూమ్ ఉంది, వాష్రూమ్కి వెళ్ళేసి మనమైతే పైకి వెళ్దాం. బ్యాటరీ చేంజ్ చేసేసిన. ఇటు సైడ్ వ్యూస్ మొత్తం భలే ఉన్నాయి, మొత్తం మస్తు కనిపిస్తుంది. లే సిటీ మొత్తం కనిపిస్తుంది, మీకు చూపెడతా. లెట్స్ చూప్. కనిపిస్తుందా? బ్యూటిఫుల్ ఉంది. వచ్చేసాం శాంతి స్తూప్కి వచ్చేసాం. ఇదే శాంతి స్తూప్ అంటే దీని దేనికి? ఓకే, ఇది బుద్ధి ఉందా? ఇదే శాంతి స్తూప్. అందరు ఫొటోస్ అన్ని దిగుతున్నారు. Let's have some water also. యుఎస్ కెనడా వాళ్ళు కనిపించారు అక్కడ ఫోటోగ్రాఫర్స్. లైక్ వాళ్ళు కూడా, నేను అడిగాను అనమాట, ఐఎమ్ ఆల్సో ఫోటోగ్రాఫర్, వాట్ యు ఆర్ ట్రైంగ్ టు క్యాప్చర్ అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అదొక స్తూపం ఉందన్నమాట వైట్ది, ఆ షాడోస్ వచ్చి దాని మీద రిఫ్లెక్ట్ అవుతాయి, దానికోసం నేను ఇది ఫొటోస్ తీస్తున్నాము అనేసి చెప్పింది. అప్పుడు నేను నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నా అండ్ సో అనేసి అంటే వాళ్ళు కూడా అన్నారు మేము వీఆర్ సిపిఎస్ బట్ వీఆర్ రిటైర్డ్ అని చెప్పిళ్ళు. కాకపోతే వాళ్ళు ఈఎన్వై మనది వేరేది
సేమ్ మనం కూడా బిగ్ 4లోనే ఉన్నాం, కానీ మనది వేరేది. చూడవాడు స్టిల్ వాళ్ళు అక్కడ చూడు ఎంత జనాలు ఉన్నారు, చాలా మంది జనాలు ఉన్నారు, కనిపిస్తుంది కదా, చాలా మంది ఉన్నారు ఇక్కడ కూర్చొని కొద్దిగా రిలాక్సింగ్ అవుతున్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో టైం కూడా అయిపోయింది. యాక్చువల్గా ఇది ఏంటంటే 8 వరకు ఉంటుందట. 8 వరకు 8 వరకు అంటే చాలా అంటే ఇక్కడ ఏంటంటే సన్సెట్ లేట్ అవుతుందట. ఆల్రెడీ టైము 7:15 అవుతుంది. 7:15 అయినా కూడా మనకు లైట్స్ అనేది ఉన్నాయి చూడండి. ఇంత లైట్ ఉందో చూడు. 7:15 టైం అయినా కూడా ఇంత టైం అనేది ఇంత లైటింగ్ అనేది ఉంది. సో అదే అన్నమాట. 8కి అవుతుందట ఇక్కడ సన్సెట్, 8కి అవుతుందట. సో ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. నేను ఎటు వెళ్ళాను ఈరోజు, ఇదే లాస్ట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ మన హోమ్ స్టేకి వెళ్ళిపోతాం. సో బాగానే కవర్ చేసినాం. 10:30, 11కి స్టార్ట్ అయ్యి, సో హాల్ ఆఫ్ ఫేమ్స్, తర్వాత మ్యాగ్నెటిక్ హిల్, నెక్స్ట్ అది గురునానక్ది అది ఒకటికి వెళ్ళినాం. ఆ తర్వాత వచ్చేసి ఆ సంగంకి వెళ్ళినాం, మళ్ళీ సంగం వ్యూ తీసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి కింది కూడా వెళ్ళినాం, సంగం రివర్స్ కింది కూడా వెళ్ళినాం. ఇక్కడ ఏది కూడా హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు, ఎందుకంటే అక్కడ జిప్ లైన్ ఉంది. ఇంకోటి ఏంటంటే రివర్ రాఫ్టింగ్ ఉంది. అన్ని హైయెస్ట్ అని బోర్డ్స్ పెట్టుకున్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ నేను శాంతి స్తూప్కి వచ్చిన. శాంతి స్తూప్ నుంచి ఇదే శాంతి స్తూప్. మన దగ్గర డ్రోన్ లేదు, డ్రోన్ ఉంటే మాత్రం ఫుల్ చేస్తాము, కాబట్టి డ్రోన్ అయితే లేదు. సో ఓకే ఫైన్, ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి. సో కనిపిస్తుంది కదా. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. Bye bye.